యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చాలండి. దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి వేళ మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం ఆలోచన చేయగలిగితే, పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుడైనటువంటి పేతురుతో మాట్లాడుతున్న మాట ఇది. పేతురు ద్వారా సంఘాన్ని దేవుడు స్థిరపరుస్తానని చెప్తున్నాడు. రెండవది, ఏ సంఘాన్ని అయితే స్థిరపరుస్తాడో ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవని దేవుడు చెప్తున్నాడండి. సంఘమునకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ప్రాధాన్యత. దేవుని సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. సంఘము దేన్ని బంధిస్తుందో, సంఘము దేన్ని విడుదల కలుగు చేస్తుందో తప్పక ఆ సంఘమునకు బలాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే 18వ అధ్యాయములో 18వ వచనం 19-20 వచనాలు చదువుదాం. 18వ అధ్యాయము 18వ వచనం 19-20 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనిన దేనిని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. చాలండి. సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నటువంటి మాట అండి ఇది. భూమి మీద దేవుని సంఘం అని పిలువబడుతున్నటువంటి సంఘము
ఏదైతే బంధిస్తుందో, ఏదైతే విడుదల కలుగు చేస్తుందో, రెండు అధికారాలను సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. సంఘము యొక్క శక్తి దేవుని యొక్క శక్తితో నింపబడి ఉంది. దేవుడిచ్చినటువంటి ఒక అథారిటీ, దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప కార్యము సంఘమునకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, అపోస్తలుడైన పేతురు గారితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ద్వారా నేను సంఘాన్ని కడతాను. రెండోది, కట్టబడిన సంఘము ఏదైతే బంధిస్తుందో అది పరలోకమందు నేను బంధిస్తాను. ఏదైతే భూమి మీద అది విప్పుతుందో, యేసయ్యా యేసు నామములో విడుదల కలుగును గాక అనగానే ఏం చేస్తాడు? విడుదల కలుగు చేస్తాడు. ఏదైతే సంఘముగా ఐక్యతతో మనం చేసే పని దేవుడు సమ్మతించి దాన్ని కార్యరూపాన్ని సఫలము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట సెలవిచ్చుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి, 20వ వచనంలో ఏమని రాయబడింది? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను ఉంటాను. చాలండి. సంఘాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీవు నేను కూర్చున్నటువంటి స్థలము ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి స్థలం, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి స్థలం. ఏదో నీవు నేను కూర్చుని ఒక చోట దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి మనము నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం కాదండి ఇది. దేవుడు నిర్ణయించినటువంటి కార్యం ఇది. దేవుడు నిర్ణయించినటువంటి కార్యాన్ని నీవు నేను మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఒక చోట సమకూర్చబడడానికి కారణం, ఒక చోట నిలిచి ఉండడానికి కారణం, ఒక చోట దేవుని స్తుతించడానికి గల కారణం, ఒకే చోట దేవునితో ప్రార్థన చేయడానికి గల కారణం. ఈ భూమి మీద నీవు ఏది బంధిస్తావో అది దేవుడు పరలోకములో బంధిస్తానంటున్నాడు. ఏదైతే భూమి మీద నువ్వు విప్పుతావో ఆ విడుదల దేవుడు ఈ భూమి మీద అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనలో ఎంత శక్తి ఉందో ఈ రాత్రి వేళ మనం గమనించగలిగితే, మనం ఒక చోట కూడి ఉండటం అది శక్తిగా మార్చబడ్డానికి నీవు నేను గ్రహించాల్సినటువంటి సత్యం ఈ రాత్రి వేళ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. సంఘంగా మనం ఒక చోట కూడి ఉండటం, దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని బట్టి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏమై ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది, దేవుని యొక్క నిర్ణయం ఏమై ఉంది అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు సంఘము అనంటే దేవుని కోసం ప్రత్యేకింపబడినటువంటి ఒక గుంపు, దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి ఒక సమూహం. దీన్ని సంఘము అని అంటారండి. మరి ఈ సంఘము గుర్తించాల్సినటువంటి కొన్ని సత్యాలు ఏమిటంటే, సంఘము ఎరిగి ఉండాల్సినటువంటి కొన్ని మాటలు ఏమిటంటే, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అక్కడి వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలండి. ఎవరు సంఘము అనంటే వాక్య సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. ఈ తరము వారిలో ప్రత్యేకించబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇది దేవునితో నేను కలిసి ఉండాలని ఎవరైతే ఆశపడి ఉన్నారో, దేవుని రక్తము చేత నేను కడగబడాలని, పరిశుద్ధపరచబడాలని, ప్రత్యేకించబడాలని, నేను ఆయన సంఘముగా మార్చబడాలని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారిని గురించి ఆయన అంటాడు, ఇదిగో మీరు ప్రత్యేకింపబడిన వారు. కాబట్టి మీరు సంఘము అని దేవుడు పిలవడానికి ఇష్టపడుతున్నాడండి.
మరి ఈ సంఘము కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అని అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో, ఎవరి గురించి చెప్తున్నాడు? నేను సంఘము అని పిలువబడాలని ఎవరైతే ఆసక్తి కలిగి యేసుక్రీస్తు ప్రభువుల వారి సంరక్షకునిగా అంగీకరించి ఉన్నారో, ఎవరైతే ఈ లోకమునకు నేను వేరుగా ఉండాలని ఆశపడ్డారో, ఇదిగో నేను నమ్మినటువంటి నా దేవుని యొక్క అడుగుజాడలో నేను నడవాలని ఆశపడతా ఉన్నారు, ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధపరచబడినటువంటి గుంపుతో సహవాసంలో నేను ఉండాలని ఆశపడి ఉన్నారు, వారిని గురించి దేవుడు ఇస్తున్న మాట ఏమిటనంటే మీరు అవిశ్వాసులతో, అంటే విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరండి. అవిశ్వాసులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నడుస్తారు. విశ్వాసులు నమ్మిన దేవుని అడుగుజాడలో నడవడానికి ఇష్టపడేవారే దేవుని యొక్క విశ్వాసులై ఉన్నారు. దేవుని యొక్క సంఘం అయి ఉంది. సంఘంగా చేర్చబడినటువంటి మనము క్రీస్తును అంగీకరించి ప్రత్యేకించబడిన వారు మాత్రమే కాదు, అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదంట. దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు, నిన్ను అర్థం చేసుకోలేనటువంటి వారితో ఏం చేయాలంట? వేరుగా ఉండాలి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చాలండి. ఏమంటున్నాడు? మీరు వేరుగా ప్రత్యేకముగా ఉండుడి. దేవుడు సంఘాన్ని మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి గుణలక్షణాలను దేవుడు గుర్తించడానికి నీలో నాలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడండి. అవిశ్వాసికి విశ్వాసితో ఏమి సాంగత్యం అండి. 6 నెలలు సహవాసం అంట. ఉంటే ఈడ్లాగైనా ఉంటాడు, లేకపోతే వాడు ఈడ్లాగైనా మారిపోతాడు. ఇప్పుడు 2 కట్టెలు మండుతున్నాయి అనుకోండి, 3వ కట్టె తీసుకెళ్తే మండుతుందా లేదా? ఇప్పుడు 3 కట్టెలు మండుతున్నప్పుడు ఒక కట్టె తీసి పక్కన పెట్టామనుకో, ఆటోమేటిక్గా దాని వెలుగు తగ్గిపోద్ది. 2వ కట్టె పక్కన పెడితే తగ్గిపోద్ది. దేవుని వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఇక్కడ వెలుగు ఉందండి. ఈ ట్యూబ్లైట్ కాంతిలో మనం ఉన్నాము. ఇక్కడ మనకి చీకటి అనేది కనబడుతుందా? సహవాసం ఏమన్నా చీకటికి వెలుగుకుందా? లైట్ వేస్తే చీకటి ఎడిపోద్దో తెలియదు. అప్పటి వరకు ఒకవేళ చీకటి ఉంటే ఉండొచ్చేమో. లైట్ వేసామా వెంటనే చీకటి వెళ్ళిపోదు. అంటే దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని చేత నీవు నేను మనం ప్రత్యేకించబడినటువంటి వారమై ఒక సమూహంగా, ఒక సంఘంగా ఏర్పరచబడాలని ఉద్దేశించినటువంటి మనం నడవాల్సినటువంటి ఒక మార్గాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఉద్దేశించినటువంటి ఒక సంఘమునకు ఉండాల్సిన క్వాలిటీస్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి నీ బెలియాలకు ఏమి సంబంధము? బెలియాలు అని అంటే దుష్టుడు, సాతానుడు. దేవునికి దుష్టునికి ఏమి సంబంధము? దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి? దుష్టునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి? వెలుగుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి? చీకటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? విశ్వాసికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? అవిశ్వాసికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? పొత్తు ఎక్కడ కుదురుతుంది? విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఎక్కడిది? చీకటికి వెలుగుతో సంబంధం ఎక్కడిది? అలాగే క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధము?
నీతికి దుర్నీతితో ఏమి సంబంధము? అంటే దేవుడు ప్రత్యేకించబడినటువంటి ఒక సంఘమును దేవుడు చూడాలనుకున్నాడు, ఒక ఉద్దేశము. అందరిలో నేను కూడా ఒకటి అన్నట్టుగా మన జీవన విధానం ఉండకూడదండి. నీవు నేను మనం ఎరిగి ఉన్నటువంటి దేవునికి తగినట్లుగా మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాల్సినటువంటి వారమైన ఒక సంఘంగా మనం ఏర్పరచబడిన వారమై ఉన్నప్పుడు మనలో ఆ ప్రత్యేకత దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక సంఘముగా మనలో ఉండాల్సినటువంటి ఆ ప్రత్యేకత, ఆ పరిశుద్ధత దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటా ఉన్నాడు. దేవుడు కోరుకున్నటువంటి ఈ ప్రత్యేకతలో ఈ రాత్రి వేళ నీవు నేను ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో మనల్ని మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. రెండవది, సంఘానికి ఉండాల్సినటువంటి రెండవ క్వాలిటీ మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నానని వారిని అడిగిను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. చాలండి. మనలో మనం గుర్తించాల్సినటువంటి రెండవ క్వాలిటీ ఏంటంటే, ఒకటి మనం ప్రత్యేకంగా ఉండటం సంఘముగా మనకు ఉండాల్సిన ఒక లక్షణం అయి ఉంటే, రెండవది క్రీస్తును మనం గుర్తించాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఎవరో మనం ఎరిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచుతూ ఉన్నప్పుడు బిడ్డలు తల్లిదండ్రులను కనుక గుర్తెరగకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు అప్పుడు పలికేటువంటి మాట ఏంటంటే, ఆ తల్లిదండ్రులను గుర్తెరగకుండా బ్రతుకుతున్నటువంటి బిడ్డల విషయమై తల్లిదండ్రులు అంటారు, అసలుకి మన కుటుంబం నేపథ్యం ఏంటో, అసలుకి మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో, మీ నాన్న ఏమై ఉన్నాడో నీకు అసలు తెలుస్తుందా అని చెప్పనని బిడ్డలను ప్రోత్సహించడానికి కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటామండి. ఒకవేళ ఆ బిడ్డలు అర్థం చేసుకున్నటువంటి సమయాన మనం ఇంత భక్తి చేస్తూ ఉంటున్నప్పుడు, ఇంత క్రీస్తుని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏమై ఉన్నాడో ఎరగకుండా మన కార్యాలలో మనం కొనసాగుతూ ఉంటే, మన క్రియల్లో మనం కొనసాగుతూ ఉంటే, మన నమ్మికలో మనం కొనసాగుతూ ఉంటే, మన ప్రవర్తన విషయంలో మనం కొనసాగుతూ ఉంటే, సీమోను పేతురు అంటాడు, ఆయన ఎవరో గుర్తెరిగి మాట్లాడుతున్నాడు. ఇదిగో సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అని చెప్పాను. ఒకప్పుడు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడండి. నడిచినటువంటి ఆయనే, అన్ని అద్భుతాలు చేసినటువంటి ఈ పేతురే ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు క్రీస్తు శిష్యులు ఒకడు కావా అని అంటే, అబ్బే నాకేం తెలుసు అని చెప్పనటువంటి బొంకినటువంటి వ్యక్తి అండి. క్రీస్తు సంఘంగా చేర్చబడినటువంటి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎవరో మనం గుర్తిరిగి ఉండాలి. ఆయన గుణగణాలు ఏంటో మనం గుర్తిరిగి ఉండాలి. ఆయన క్రియలు లాంటివో మనం గుర్తిరిగి ఉండాలి. ఆయన అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి మనం ఆయన ఏమై ఉన్నాడో మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సంఘానికి ఈ రాత్రి వేళ ఆయన ఏమై ఉన్నాడో మనం ఏమై ఉండాలో, ఒక సంఘము అని పిలువబడుతున్నటువంటి మనలో ఉండాల్సినటువంటి ఒకటి ప్రత్యేకించబడినటువంటి గుణలక్షణం ఒకటైతే, రెండవది నీవు నేను మనం ఆ క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో,
ఆయన ఎందుకు ఈ భూలోకములో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఉన్నాడో, ఎందుకు ఆయన మరణించి ఉన్నాడో, ఎందుకు ఆయన తిరిగి లేచి ఉన్నాడో మనం గమనించాల్సిన వారమై ఉన్నాం, మనం గుర్తించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయన చేత అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. చాలండి. క్రీస్తుసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. మనం ఎవరి మీద మనం సంఘముగా కట్టబడి ఉన్నామనంటే ఆయన క్రీస్తు యేసే మన సంఘమునకు మూలరాయి అయి ఉన్నాడు. పేతురు అంటాడు ఆయనే. ఏమంటాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పాడండి పేతురు గారు. ఇక్కడ వాక్య సెలవిస్తున్నమాట, క్రీస్తుసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. ఆయన పునాది వేసింది సంగమునకు. ఆయన సంగమునకు తన ప్రాణాన్ని పెట్టిన వాడై ఉన్నాడు. ఆయన మీద మనమందరం కట్టబడుతూ ఉన్నాం. ఆయనే మనకు పునాది అయి ఉన్నాడు. ఆయనే మనల్ని రక్షించిన వాడై ఉన్నాడు. ఆయనే మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన వాడై ఉన్నాడు. ఆయనే మనలను ఈ సంఘముగా సమకూర్చినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మనందరికీ అపోస్తలులకు కావచ్చు, వాళ్ళకంటే ముందుగా ఆయన మనకు మూలరాయి అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మన సంఘమునకు మూలరాయి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మీద మనం అందరం కూడా కట్టబడుచు ఉన్నాం. ఒక సంఘముగా కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి కట్టబడుతున్నటువంటి ఈ సంఘమును గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో క్రీస్తు మనకు మూలరాయి అయి ఉన్నాడు. మనం ఏమి చేసినా కూడా ఆయనను బట్టే, మనం ఏమై ఉన్నా ఆయనను బట్టే,